పైన చూస్తే తడుకుల తార, కింద చూస్తే వెన్నెల ధార. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రివ్యూ చూశారు కదా. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది. సో అందుకే ఆ వీడియో మీదే చేశాను. మీరు కూడా ఈజీగా మీ ఫొటోస్తో చేసుకోవచ్చు వీడియో. అది ఎలానో చూపిస్తాను రండి. ఓకేనా. నేను యాప్ లింక్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ 3ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. గైస్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. సో కొంచెం నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తేనే అవుతుంది. ఓకేనా. సరే, ఇప్పుడు చూద్దాం రండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నారు కదా. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ పార్టికల్ వీడియో ఉంటుంది బీట్ మార్క్లోనే. ఓకేనా. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో మీ గ్యాలరీలో ఉన్నది తీసుకుని. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఇది పెట్టాను. ఓకేనా. ఇలాగే ప్రతి ఒక్క ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకే, 1 by 1 యాడ్ చేసుకోండి. ఇలా 1 by 1 యాడ్ చేసుకుంటే ఇక్కడ పైన 3 dots. ఫోటో ఒకవేళ సరిగా రాకపోతే ఇక్కడ పైన 3 dots ఉంది కదా, అది క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే ఫిల్ వచ్చేస్తుంది. ఓకేనా. ఈ తర్వాత కింద ఇక్కడ బాటంలో లెఫ్ట్ సైడ్లో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఎలా కావాలంటే అలా జరుపుకోవచ్చు. ఫోటోని పైకి కిందకి ఎలా కావాలంటే అలా జరుపుకోవచ్చు. సో అన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను, టైం లెంత్ అవుతుంది మళ్ళీ, అందుకే. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఫొటోస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏం లేదు, 1 by 1 ఫొటోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ 3 dots క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాక ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. జస్ట్ 2 ఫొటోస్కే ఉంటుంది ఈ ఎఫెక్ట్. అన్ని ఎఫెక్ట్స్ 2 ఫొటోస్కే ఉంటాయి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి ఆ ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఒకటి పెట్టారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఓకేనా. సేమ్ మళ్ళీ ఈ ఫోటోకి కూడా సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఓకేనా. చాలా సింపుల్గా ఉంటుంది గైస్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ దాకా పెట్టారు కదా, ఇప్పుడు ఈ ఫోటోకి పెట్టుకోండి ఈ ఎఫెక్ట్ని. ఓకే, ఇది మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ. ఓకేనా. 2 ఫొటోస్. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ ఫోర్త్ ఫోటో సెలెక్ట్ చేసి అది కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోకి పెట్టారు కదా, ఈ ఫోటోకి లేదు కదా, ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోండి ఆ ఎఫెక్ట్ని. ఓకే, అయిపోయింది. ఇంకొక ఎఫెక్ట్ వేయాలి అంతే, ఇంకేం లేదు. సేమ్ లాస్ట్ ఫోటో ఉంది కదా, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక లాస్ట్ 2 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసేయండి అంతే. పేస్ట్ అంతే, అయిపోయింది గైస్. ఆ తర్వాత పాస్వర్డ్ చెప్తా చూడండి, 1012. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద మీకు పార్టికల్ వీడియో ఇచ్చాను, ఇది బీట్ మార్క్లోనే ఉంటుంది. దాన్ని పైకి తీసుకురండి. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా పైకి తీసుకొచ్చారంటే అయిపోతుంది. ఇక్కడ ఐ సింబల్ ఆఫ్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అంటే ఇది ఉంటే కొంచెం లుక్గా ఉంటుంది సాంగ్కి అని. ఒకసారి నేను మ్యూట్లో పెట్టి చూపిస్తే చూడండి, ఇలా ఉంటుంది. ఓకేనా గైస్, ఇంతే సింపుల్గా మీరు కూడా ఇలా మీ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ప్లీజ్ ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ముందుకెళ్తుంది. సో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి.
ఎడిటింగ్ నచ్చితేనే చేయండి, పర్లేదు, ఓకేనా? ఎడిటింగ్ నచ్చితే మీరే చేయాలి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.